వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఏదైతే D6 సర్వే చేసినట్టుగానే ఒకటి మల్కా కుమ్రయ్య బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పినాం అక్కడ కరీంనగర్లో. అట్లాగే ఇక్కడ నల్గొండలో పిఆర్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పినాం. అంటే లెఫ్ట్ అభ్యర్థి అక్కడ, రైట్ అభ్యర్థి ఇక్కడ గెలుస్తాడని చెప్పినాం. సో అట్లనే గెలిచారు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్లో. సో కాబట్టి ఒకవైపు రైట్, మరొక లెఫ్ట్ గెలుస్తాడు, మళ్ళీ కాంగ్రెస్, సెక్యులర్. సో ఈ మూడు పార్టీలు విజయాన్ని సాధించే దిశగా ఉంటాయని చెప్పేసి, అంటే వాళ్ళ అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులు. అంటే కాంగ్రెస్ ఇవాళ ఎన్నికల్లో లేదు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేదు. అట్లాగే ఇవాళ బీఆర్ఎస్ కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేదు. ఎందుకు లేవు ఈ రెండు అంటే, రెండింటికి రెండు కారణాలు ఉన్నవి. లెఫ్ట్కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బరిలో నిలవలేదు. అట్లాగే బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ బరిలో దిగలేదు. సో కాబట్టి ఇవాళ లెఫ్ట్కు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. అలాగే ఇవాళ బీజేపీకి మేలు జరిగే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పోటీలో లేదు. ఇది చాలా స్పష్టంగా కనపడ్డది. కాబట్టి ఇవాళ ఈ నిజమైన పోటీ ఏదన్నా ఉంటే అక్కడే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిజమైన పోటీ ఉంటుంది. అక్కడ గెలిచే అభ్యర్థి బీసీ అభ్యర్థి గెలుస్తాడా, రెడ్డి అభ్యర్థి గెలుస్తాడా? అది అంజిరెడ్డి కావచ్చు, నరేందర్ రెడ్డి కావచ్చు. అయితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన సర్వే నిజం కాబోతుంది. ఇవాళ D6 సర్వే ప్రకారంగా నేను గతంలో చెప్పినట్టుగా రైట్కి ఒకటి వస్తుంది, లెఫ్ట్కి ఒకటి వస్తుంది, సెక్యులర్కి ఒకటి వస్తుంది. అంటే కాంగ్రెస్కి ఒకటి, అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తే, టీచర్ ఎమ్మెల్సీలో నేను కరీంనగర్లో చెప్పినట్టుగా బీజేపీ వస్తుందని చెప్పాను, బీజేపీ వచ్చింది అక్కడ. అట్లాగే ఇవాళ నల్గొండలో లెఫ్ట్ అభ్యర్థి పిఆర్టీ అభ్యర్థి కానీ, లేదంటే నర్సిరెడ్డికి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశాలు తక్కువగా ఉండే. ఇప్పుడు శ్రీపాల్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి గతంలో టీచర్లు చాలామంది అభ్యర్థులు కూడా నాతో చెప్పడం జరిగింది. అయితే శ్రీపాల్ ఇంకా అంటే పిఆర్టీ పెద్దది ఆర్గనైజేషన్, పిఆర్టీ విడిపోయింది కాబట్టి మిగతా సంఘాలు కాబట్టి. సో పిఆర్టీ అనేది మేజర్ టీచర్ల నుండి ఇవాళ ఉన్న సంఘం కాబట్టి పిఆర్టీలో ఉన్న బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ రెడ్డికే సపోర్ట్ చేశారు తప్ప ఇవాళ బీసీకి సపోర్ట్ చేయలేదు. అందుకే పూల రవీందర్ ఓడిపోయాడు. నేను చెప్పినట్టుగా అక్కడ పూల రవీందర్ గెలవడని చెప్పాను, పూల రవీందర్ గెలిచే అవకాశమే లేదని చెప్పాను, గెలవలేదు. మల్లన్న ఏ పూల రవీందర్ అయితే సపోర్ట్ చేశాడో ఆ పూల రవీందర్ ఓడిపోయాడు. అట్లా బీసీ నినాదం ఓడిపోయినట్టు కాదు. కాకపోతే మల్లన్న లాంటి బ్లాక్ మెయిల్ నాయకులు బీసీలో సరైన నాయకులు కాదు, ఆయన వల్ల రిజల్ట్ రాదు. ఆయన ఏదో ఎమోషన్ క్రియేట్ చేసేసి దొంగతనంగా బ్లాక్మెయిల్ చేసేసి ఆ పార్టీ మారి ఈ పార్టీ మారి చివరికి రెడ్ల పార్టీకి వచ్చి అదే రెడ్ల పార్టీలో గెలిచి మళ్ళీ అదే రెడ్ల పార్టీని తిట్టడం అనేదాన్ని ఎవరు కూడా, బీసీలు కూడా, ఎస్సీ ఎస్టీలు కూడా ఎవరు సమర్థించలేదు. ఇక ఓసీలు అయితే అసలే సమర్థించారు. కాబట్టి ఇవాళ మల్లన్న ఏదైతే బ్లాక్ మెయిల్ బీసీ వాదం ఉందో, మల్లన్న బ్లాక్ మెయిల్ బీసీ వాదం ఓడిపోయింది అక్కడ. కాబట్టి ఇవాళ బ్లాక్ మెయిల్ బీసీ వాదం కంటే శ్రీపాల్ రెడ్డి ఇవాళ న్యాయం అని చెప్పేసే పరిస్థితి ఇవాళ మనకు నల్గొండలో కనపడుతుంది, నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కనపడ్డది. కాబట్టి ఇవాళ ఓన్లీ కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని నిర్మించలేమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాట అక్షరాల సత్యం. ఇవాళ బీసీ వాదం పునాదిగా, బీసీ వాదం కాకుండా బహుజన వాదం అంటే బాగుండేది. ఆ బహుజన వాదాన్ని బ్లాక్మెయిల్ వాదంగా మార్చేసిండు ఎవరైతే మన మల్లన్న. ఆ మల్లన్నకు నిజంగా కమిట్మెంట్ లేదు బీసీల పట్ల. ఆయన సగం రెడ్డి కాపు కాబట్టి ఆయన ఈవెన్ బీసీ వాదాన్ని వాడుకోవాలని చూసి తను ఇవాళ ముఖ్యమంత్రి అయితే, అవసరమైతే ప్రధానమంత్రి అయితే అని డాంబికాలు పలికేండు. ఈ డాంబికాలు అనేటివి ఇవి కరెక్ట్ కాదు, దాన్ని తిరస్కరించారు ప్రజలు అని చెప్పేసి ఇవాళ చదువుకున్న మేధావులు దాన్ని తిరస్కరించారు. ఇవాళ బ్లాక్ మెయిల్ బీసీ వాదాన్ని తిరస్కరించి నిజంగా ప్రజల పక్షాన నిలబడి, టీచర్ల పక్షాన్ని నిలబడి కొట్లాడే శ్రీపాల్ అక్కడ గెలిపించారు. ఇప్పటికైనా మల్లన్న ఆత్మ పరిశీలన చేసుకోవాలి, నీ బ్లాక్ మెయిల్ బీసీ వాదం పనికిరాదని చెప్పేసి. ఇలా బ్లాక్ మెయిల్ బీసీ వాదం కంటే నిజమైన బీసీ వాదము ఏదైతే డిఎంకే రూపంలో, ద్రవిడవాదం రూపంలో కావచ్చు, అలాగే సమాజ్వాదీ పార్టీ రూపంలో కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ రూపంలో కావచ్చు, ఇవాళ దేశవ్యాప్తంగా బీసీలు వాళ్ళకు సొంత పార్టీలు పెట్టుకొని గెలిచారు. సొంతగా ఉండాలి కానీ సొంతగా ఒక అస్తిత్వంతో వచ్చిన వాళ్ళే గెలిచారు తప్ప ఇవాళ వాళ్ళేదో అగ్రవర్ణాల దగ్గర దాసోహం అయిపోయిన వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కానీ అక్కడ అధికారంలో రాలేదు. కాబట్టి ఇవాళ మల్లన్న గమనించాల్సింది ఏంటంటే, మల్లన్న ఇవాళ బ్లాక్మెయిల్ బీసీ వాదాన్ని బంద్ చేయి, ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకో, ఇకనైనా కమిట్మెంట్తో పనిచేయడం నేర్చుకో. అంతేగాని ఏదో అవకాశం వచ్చింది కదా
కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది కదా, ఇక నా ఇష్టారాజ్యంగా చేస్తా, నాకు డబ్బులు వచ్చినాయి కదా, నేను బ్లాక్మెయిల్ దందా చేసిన కదా అని చెప్పేస్తే ప్రజలు గుడ్డోళ్ళు కాదు, ప్రజలు ఎడ్డోళ్ళు కాదు. ప్రజలు ఖచ్చితంగా ఎవరికైనా సరే, ఎలాంటి వాడికైనా సరే, ఇలా కేసీఆర్ లాంటి ఇంట్లో కూర్చున్నబెట్టారు, నువ్వెంత లెక్క, నీ లెక్కంత మళ్ళా ఇవాళ ఖచ్చితంగా నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు పనికిరావు అనేది చాలా స్పష్టంగా చెప్పాల్సుకున్నా. నాలాంటి వాడు ఇవాళ బీసీల కోసం మా ఉద్యోగాన్ని, పదవిని, 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకున్నాయి, 12 సంవత్సరాల ఉద్యోగం వదులుకున్నావు, సర్వీస్ని వదులుకున్నావని నేను ఇవాళ నాలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయనన్నావు. నాలా ఇప్పుడు నువ్వు బీసీ ఉన్నావు, మళ్ళీ ఒక ఎస్సీగా నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నాను, మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తా అంటే నువ్వు నీ కాపుకి మాత్రమే సపోర్ట్ చేసినావు తప్ప నాకు సపోర్ట్ చేయలే. నువ్వు సపోర్ట్ చేసి ఉంటే ఇవాళ అక్కడ నిలబడ్డాను. నేను ఇవాళ రెడ్లకు వ్యతిరేకంగా నిలబడ్డాను. రెడ్లకు వ్యతిరేకంగా ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలతో ఒకటిగా నిలబడ్డాను. ఇవాళ మనం గెలుపు దిశగా ఇవాళ మన ఉపాధ్యాయులందరినీ కదిలించేటోళ్ళం. కానీ నువ్వు చేయబట్టి, నీ యొక్క దందా విధానాలు చేయబట్టి, నువ్వు కమిట్మెంట్ లేని వాళ్ళని, కమిట్మెంట్ లేని వాళ్ళని, ఎవరైతే వ్యాపారవేత్తలను, నీ దాంట్లో ఉన్న డబ్బున్న వాళ్ళను ప్రోత్సహించడం తప్ప నిజమైన సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తులను ప్రోత్సహించలేదు. కాబట్టి నీ బ్లాక్మెయిల్ దందాలు ఇకనైనా మానుకో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేయదలుచుకున్నాను. ఇంకా అంతేకాకుండా ఇవాళ కరీంనగర్ విషయానికి వస్తే బీజేపీ గెలుస్తుందని చెప్పేసి నేను మొదటి నుండి చెప్తున్నా. ఎందుకు గెలుస్తుంది అంటే అక్కడ నల్గొండ, కరీంనగర్ కానీ అక్కడ ఆదిలాబాద్లో కూడా ఈ 2 పార్లమెంట్ సభ్యులు కూడా బీజేపీ వాళ్ళు గెలిచారు. కారణం ఏంటంటే అక్కడ ఆర్ఎస్ఎస్ బలంగా పునాదులు వేసి ఉంచింది. కాబట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎక్కడైతే పునాదులు వేస్తుందో అక్కడ బీజేపీ గెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ కరీంనగర్ గెలిచింది, అక్కడ ఆదిలాబాద్ గెలిచింది. కాబట్టి ఈ 2 జిల్లాల్లో కీలకమైన ఓట్లన్నీ కూడా, టీచర్ ఓట్లన్నీ కూడా ఎక్కువ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ దిశగా అక్కడ టీచర్లు సమస్యల మీద కొట్లాడకపోయినప్పటికీ, లేదంటే ఆయన విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కూడా బలమైన టీచర్ కోసం కొట్లాడిన వ్యక్తి కాదు. అట్లాగే ఏనాడు కూడా ఒక బలమైన, అంటే ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు, బీసీ వాదం వైపు వచ్చినోడు కాదు. అసలు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు కాదు. సో అట్లాంటి వాడిని ఇవాళ బీసీలు సపోర్ట్ చేశారు అక్కడ బీసీ పేరు మీద. కానీ అక్కడ గెలిచింది మనవాదము బీజేపీ, అంతేగా మనవాద టీచర్ వాదము, మనవాదము, లేదంటే అది బీజేపీ ఆర్ఎస్ఎస్ మనవాదం మాత్రమే గెలిచింది. అంతేగాని ఇవాళ బీసీ వాదం గెలవలేదు అక్కడ. కాబట్టి అక్కడ బీసీ వాదం గెలవడం కంటే కూడా మనవాదం గెలుస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పునాదులు అక్కడ బలంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎంతైనా ఆర్ఎస్ఎస్ దెబ్బకొట్టే స్థాయిలో అంబేద్కర్ వాదులు లేరు, బీసీ వాదులు లేరు, మైనార్టీ వాదులు అసలే లేరు. కాబట్టి ఇలా అక్కడ అద్భుతంగా ఆర్ఎస్ఎస్ గెలిచిందని చెప్పుకోవాలి. అక్కడ రైట్ గెలిచింది, ఇక్కడ లెఫ్ట్ గెలిచింది, ఇక్కడ మధ్యలో సెక్యులర్ గెలవబోతుంది. సెక్యులర్ కూడా నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అధికార పార్టీ అనుకూలంగా ఉంది, అధికార పార్టీ యంత్రాంగం అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఇలా వర్గీకరణ చేసి ఇలా దళితులకు మేలు చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేశాడు. అట్లాగా బీసీలకు 42% వాటా ఇస్తానని చెప్పేసి చట్టబద్ధత కల్పించబోతున్నాడు. కాబట్టి ఇలా బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఇలా మేలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ కులగణన చేశాడు. దేశంలోనే మొదటి రాష్ట్రంగా కులగణన చేసిన చరిత్రలో నిలబడ్డది. అట్లాగే దేశంలో మొదటి రాష్ట్రము వర్గీకరణ చేయడంలో కూడా నిలబడ్డది. కాబట్టి ఇవాళ తప్పకుండా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా అటువైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ చాలా వరకు అక్కడ పథకాలు, 6 గ్యారెంటీ పథకాలు కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అమలవుతున్నాయి. ఒక్కొక్కటిగా ప్రజలకు మేలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ నరేందర్ రెడ్డి ఆయన మంచి పేరు లేదు, కానీ కాంగ్రెస్ కు మంచి పేరు ఉంది. కాబట్టి సో అక్కడ డబ్బులు పెట్టగలుగుతాడు, పంచగలుగుతాడు. ఆయన విపరీతమైన ఒక్కొక్క గ్రాడ్యుయేట్ అభ్యర్థికి ₹1000 కూడా పంచి ఇలా గెలిచే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఇవాళ నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే అంజిరెడ్డి ఈవెన్ కరీంనగర్ అంటే గ్రాడ్యుయేట్ విషయానికి వస్తే టీచర్స్ తక్కువగా ఉంటారు. కాబట్టి టీచర్స్ ఒక ఐడియాలజికల్గా దృక్పథంతో కొంత పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు అక్కడ మల్కా కుమ్రాయని గెలిపించారు. కానీ ఆ గ్రాడ్యుయేట్స్లో ఆ పరిస్థితి ఉండదు. గ్రాడ్యుయేట్స్లో ఎట్లా ఉంటుందంటే గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. సో ఉపాధి అవకాశాలు ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఇప్పటికీ 55,000 ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి తిరిగి ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తారు. రేపు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు, ఇల్లు ఇచ్చే ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ కాదు. కాబట్టి అక్కడ గ్రాడ్యుయేట్లో నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి కంటే నరేందర్ రెడ్డి అధిక ప్రాధాన్యత విషయంలో, ఒకవేళ మొదటి ప్రాధాన్యత విషయంలో ఒకవేళ
తక్కువ వచ్చినప్పటికీ వాళ్ళు అంటే ఆ రేంజ్ ఇద్దట్లో ఎవరు రాకపోయినప్పటికీ రెండవ ప్రాధాన్యత ఓట్లో ఎట్లయితే ఇవాళ గెలిచారో ఆ రకంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రెండవ ప్రాధాన్యత ఓట్లో ఎట్లయితే ఇవాళ మనకు నల్గొండలో గెలుపు సాధ్యమైంది పీఆర్టీ ఇది, అట్లనే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా రెండవ ప్రాధాన్యత ఓటు వైపు పోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు టఫ్ క్యాండిడేట్సే, అక్కడ అంజిరెడ్డి ఇటు నరేందర్ రెడ్డి ఇద్దరు టఫ్ క్యాండిడేట్సే. కాబట్టి వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓట్లలో రాకుండా రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువగా ఇవాళ మనకు వీళ్ళకి ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇవాళ సిపిఐ కానీ సిపిఎం కానీ, అంతేకాకుండా మిగతా ఈవెన్ బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా వివరించినప్పటికీ కూడా అక్కడ ఆ రకంగా కదిలించే పరిస్థితి లేదు, అధికారంలో లేదు బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళ అధికార పార్టీకి అనుకూలంగానే ఇక్కడ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పూర్తి మెజారిటీ సాధిస్తానని నేను అనుకోను, కానీ బొటాపెట్టి మెజారిటీతోనైనా ఎట్టి పరిస్థితుల్లో నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి నరేందర్ రెడ్డి గెలిస్తే అటు ఇటువైపు ఒకవైపు బీజేపీ, అక్కడ కరీంనగర్లో ఇంకా నల్గొండలో పిఆర్టీయు అంటే లెఫ్ట్ అభ్యర్థి, అట్లాగే సెక్యులర్ అభ్యర్థి ఇవాళ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నేను ఆ విషయాన్ని మొన్ననే చెప్పాను, నిన్ననే నా యొక్క అనాలిసిస్లో చెప్పాను గెలుస్తుందని చెప్పేసి. కాబట్టి అది అంతకు ముందు కూడా నేను మూడింటికి వస్తాయని చెప్పేసి గత వారం రోజుల క్రితమే మన D6 సర్వేలో చెప్పాను. నిన్న కూడా అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. మళ్ళీ ఖచ్చితంగా ఇవాళ 3కి 3 ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సీట్ వచ్చే అవకాశం ఉంది. 2 టీచర్లు కాంగ్రెస్ పోటీ చేయలేదు కాబట్టి, దాంట్లో కాంగ్రెస్ని అధికారికంగా ఎవరిని ప్రకటించలేదు కాబట్టి మనం ఈ 2 టీచర్ల విషయంలో కాంగ్రెస్ను మనం ఇవాళ బదనాం చేసే అవకాశం లేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ అయితే అసలు పోటీలోనే లేదు, బీజేపీకి అనుకూలంగా ఓటు డైవర్ట్ చేయడానికి. కాంగ్రెస్ యొక్క కమ్యూనిస్టు పార్టీలకు ఓటు టీచర్ ఎమ్మెల్సీలు వాళ్ళకు పడే విధంగా ఇవాళ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నది. ఆ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ విభాగాలను సపోర్ట్ చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ అభ్యర్థులు కొంతమంది ఉన్నా కూడా అధికారికంగా లేరు కాబట్టి వాళ్ళ సొంత ఇంట్రెస్ట్లతో అక్కడ పోటీ చేశారు తప్ప వాళ్ళెవరు కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా లేరు. ఇక మూడొక విషయానికి వస్తే ఇవాళ ఈ గ్రాడ్యుయేట్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ విషయంలో ఖచ్చితంగా ఇవాళ నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. కాబట్టి D6 సర్వే నిజం కాబోతున్నది. సో ఇవాళ మనకి ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రత్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ ఖచ్చితంగా ఏ పార్టీకి విజయం అని చెప్పలేము, ఏ పార్టీ అపజయం అని చెప్పలేము. అన్ని పార్టీలకు సమానంగా ప్రజలు తీర్పిచ్చే పరిస్థితి ఉంది. కానీ రేపు వచ్చే డైరెక్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఇవాళ 4 అధికార పార్టీకి రాబోతుంది, 1 ఇవాళ ప్రతిపక్ష పార్టీకి రాబోతుంది. అంటే 4 సీట్లు కాంగ్రెస్కి రాబోతున్నాయి, 1 సీటు బీఆర్ఎస్కి రాబోతుంది, అక్కడ 0 బీజేపీ. కాబట్టి ఇవాళ 0 బీజేపీ వచ్చి రేపు ఏదో అధికారంలోకి వస్తుంది, ఇంకేమో అవుతుంది అని చెప్పేసి భ్రమలో ఉండడానికి లేదు. దాని అధికారంలోకి రాకుండా నిలువరించడంలో ఇవాళ తప్పకుండా సెక్యులర్ శక్తులు, లెఫ్ట్ శక్తులు, బహుజన శక్తులు, దక్షిణాది శక్తులు అంటే ఐక్యంగా కావాల్సిన అవసరం ఉంది. బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ మతతత్వ విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దక్షిణాదిలో బలవంతంగా హిందీని వదుదామని చెప్తున్న బీజేపీ, దక్షిణాదిని అడుగడుగున అణిచివేస్తున్న బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా D6 అండ్ D-JAP పనిచేస్తుంది. రానున్న రోజుల్లో ఆ రకమైన ఉద్యమాలకు కార్యరూపం దాల్చబోతున్నది. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, రేపు రానున్న రోజుల్లో బీజేపీని అడ్డుకోవడమే మా యొక్క D-JAP లక్ష్యం. ఆ లక్ష్యం వైపు ఎవరితోనైనా కలిసి వస్తాం, ఇంక్లూడింగ్ ఉత్తరాది పార్టీ అయిన కాంగ్రెస్తో కూడా కలుస్తాం. ఎందుకంటే ఉత్తరాది పార్టీ కాంగ్రెస్ ఉత్తరాది అయినా కూడా దక్షిణాదిని సపోర్ట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఆ ఉద్యమంలో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ రేవంత్ రెడ్డి మేము కలిసి పనిచేయడానికి రేవంత్ రెడ్డికి అంగీకారం అయితే ఖచ్చితంగా పనిచేస్తాం, ఆ దిశగా ఆలోచన చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.